నమస్తే అందరికీ. ఈరోజు నుంచి నేను భగవద్గీతలో ఒక పేజ్‌ని ర్యాండమ్‌గా ఓపెన్ చేసి, అందులో ఏ శ్లోకం ఉందో దానికి రిలేటెడ్ భావాన్ని మాత్రమే చదువుతానండి. శ్లోకం చదివినా మనకు అర్థం కాదు, నిజం ఒప్పుకుందాం. భావాన్ని తెలుసుకోవడమే ముఖ్యమైన ఉద్దేశం కదా దేనికైనా. సో అండర్స్టాండ్ ద కాన్సెప్ట్. ఇది అన్ని విధాలుగా మన లైఫ్‌లో చాలా ఉపయోగపడుతుంది. హోపింగ్ ఫర్ ద బెస్ట్. లెట్స్ స్టార్ట్. మానవుడు ప్రతిదియు కృష్ణ చైతన్యం నందు శ్రీకృష్ణుని కొరకే చేయునప్పుడు ఆ భావన యందే కర్మబంధముల నుండి ముక్తి సాధ్యపడును. కృష్ణ చైతన్యవంతుడైన భక్తుడు దేవాది దేవుని ఎడగల శుద్ధ ప్రేమతోనే వర్తించును కనుక కర్మఫలములు ఎడ ఆసక్తిని కలిగి ఉండడు. అతడు సమస్త భారమును శ్రీకృష్ణునికే విడిచివేయుటచే స్వీయ పోషణము నందు కూడా ఆసక్తిని కలిగి ఉండును. అతడు లేని వాటిని సంపాదించుటకు గాని లేక ఇదివరకే తన ఆధీనమునందునున్న వారిని రక్షించుకొనుటకు గాని ఆసక్తి కనపరచరు. తన ధర్మమును శక్త్యానుసారం నిర్వహించి పిదప సర్వమును శ్రీకృష్ణునికే విడుచును. అట్టి అనాసక్తుడైన భక్తుడు ఏమియును చేయని వాని చందమున కర్మల యొక్క మంచి చెడు ఫలముల నుండి సర్వదా విముక్తుడై ఉండును. ఇట్టి స్థితి అకర్మకు అనగా ఫలాపేక్ష లేని కర్మకు చిహ్నము. కనుకే కృష్ణ చైతన్య రహితమైన ఏ కార్యమైనను కర్తను తప్పక బంధించును. అది ఇదివరకే తెలుపబడినట్లు అదే వికర్మ యొక్క నిజమైన స్వరూపమై ఉన్నది. అంటే మనం చేసే పని పట్ల మనం ఆసక్తిని కోల్పోకూడదు. మనం చేయాల్సింది మనం మన పద్ధతిలో చేసేస్తే దాని గురించి ఏమీ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకుండా జరగాల్సింది దాని అంతలో అదే జరుగుతుంది అన్న భావం వస్తుంది అనుకుంటా.